సార్ బండి సంజయ్ అంటే ప్రధానంగా నాకు ఎంతో అభిమానం కలిగినటువంటి బీజేపీ ఒక పట్టాన తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బతికి ఉందంటే దానికి కారణం ఎంతో కొంత బండి సంజయ్ నేను నమ్ముతాను సార్. అది మీరు అవునన్నా కాదన్నా ఇది ఒప్పుకోవాల్సిందే. ఎవరో కిషన్ రెడ్డి గారు అన్నా సరే ఇంకేదన్నా ఉన్నా సంగ్రామ యాత్ర కావచ్చు, ఒక యాత్రతో తెలంగాణ రాష్ట్ర బీజేపీని అతరాకుతలం ఒక మోడల్ గా తీసుకొచ్చినటువంటి లీడర్ బండి సంజయ్ అని చెప్పక తప్పదు. కానీ మొన్న వచ్చినటువంటి క్యాంపెయిన్ లో కాంగ్రెస్ సంథింగ్ ఏదో పేరు మార్చేస్తారు, మనం అంతా కూడా మొలతాడున్నటువంటి నాయకులము, బీజేపీకి మీరు ఓటేయకపోతే ఇలా జరుగుతుందని. కట్ చేస్తే ఎలక్షన్స్ లో డిపాజిట్లు కూడా దక్కించుకోవడానికి నానా తంటాలు పడ్డటువంటి బీజేపీకి, అదేవిధంగా ఆ ర్యాలీలో పాల్గొన్నటువంటి నాయకులకు మీరేం చెప్తారు? బీజేపీలో ఏమైందంటే నాయకులు ఇంపార్టెంట్ కాదు, కార్యకర్తలు ఇంపార్టెంట్. కానీ వాళ్ళు రెచ్చగొట్టేది నాయకులే కదా, యాజ్ ఏ పార్ట్ ఆఫ్ క్యాంపెయిన్ కావచ్చు, యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ర్యాలీస్ కావచ్చు, ఏదైనా మీరు ఏదైనా చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇది చెప్పొచ్చు, కానీ మీరు నార్త్కి వెళ్తే సైలెంట్ గా పనిచేసి వెళ్ళిపోతారు. ఇక్కడ కూడా అంతే. చూడండి, బూత్ లో 10 మంది ఉంటారు, వాళ్ళ పని చేసుకుంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళకి మందొద్దు, డబ్బులొద్దు, బిర్యానీ వద్దు. ఓకే, మిగతా పార్టీలు లాగా కాదు. రెండే కార్డర్ బేస్ పార్టీలు ఉన్నారు ఇండియాలో, ఒకటి కమ్యూనిస్టులు, ఒకటి బీజేపీ. వీళ్ళిద్దరికి డబ్బులు ఇవ్వట్లేదు. కమ్యూనిస్ట్ ఇప్పుడు లేరు, మ్యూజియం లో పెట్టాలి వాళ్ళ ఫోటోలు తీసుకెళ్లి. అంతే, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ లేరు వాళ్ళు. ఇప్పుడు బీహార్ లో 12 సీట్లు ఉండే సిపిఐ ఎమ్మెల్యేకి ఏమైంది? 2 సీట్లుగా తగ్గిపోయింది. ఒక సిపిఎం కి 1 సీట్ వచ్చింది, సిపిఐకి అది కూడా పోయింది. కమ్యూనిస్ట్ వాళ్ళు పక్కన. నేను వచ్చే రాష్ట్రం నుంచి అంతే సంగతి కాదు, నేను కేరళ నుంచి, నాకు తెలిసి అక్కడ సంగతి ఏముందని. అని అక్కడ ఒకటే ఉంటది లాస్ట్ లో. క్యూబాలో కూడా ఉండదు కమ్యూనిజం, కానీ అక్కడ ఉంటది కేరళలో. సో ఈ పరిస్థితుల్లో బండి సంజయ్ మీరు చెప్పింది కరెక్టే, పాయింట్ లేదు. ఆయన ఉన్నప్పుడు కొంచెం ఎంతూజియాజం ఎక్కువ ఉండే. జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కూడా లాస్ట్ టైం ఆయన కష్టపడి పనిచేసేది లేదు. బండి సంజయ్ గారితో కూర్చొని చాలా టైం మాట్లాడిన మనిషి నేను. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నేను వెళ్ళి అక్కడ కూర్చొని కరీంనగర్ లో మాట్లాడిన టైం ఉంది. ఎంపీగా ఉన్నా, దానికన్నా ముందు కార్పొరేటర్ గా ఉన్నా. సో నేను అక్కడ వెళ్ళి వాళ్ళ సోషల్ మీడియా టీమ్ తో, ఇప్పుడు కాదు 5-10 సంవత్సరాల ముందు, 2014 అప్పుడు ఆయన నామినేషన్ ఫైల్ చేసినప్పుడు కూడా నేను పోయి ఉండే ఆ టైంలో. అట్లాంటి బండి సంజయ్ తెలుసు అక్కడ. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మీకు ఒక పీరియడ్ ఉంటది, పార్టీ ప్రెసిడెంట్ అనగానే 3 సంవత్సరాలు ఉంటది, దాని తర్వాత అవుట్. 3 సంవత్సరాల తర్వాత పార్టీ ప్రెసిడెంట్ రీప్లేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నడ్డా గారు రీప్లేస్ ఎందుకు చేయలేదంటే 2024 ఎలక్షన్ వచ్చిందని రీప్లేస్ ఇప్పుడు చేయబోతున్నారు. మోస్ట్ ప్రాబ్లీ బీజేపీ ప్రెసిడెంట్ ధర్మేంద్ర ప్రధాన్ గారు అయిపోతారు. ఆయన ప్రూవ్ చేసిండు. హర్యానాలో ఇప్పుడు బీహార్ లో ఇన్ఛార్జ్ ఉండే ఆయన 2 ప్లేస్ లో ప్రూవ్ చేసిండు. ఓబీసీ లీడర్, అది అడ్వాంటేజ్. సో ఇది బండి సంజయ్ గారు ఎస్ కరెక్ట్, ఆయనకు ఉన్న సపోర్ట్ ఆయనకు ఉంది, లేదని చెప్పట్లేదు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఒక అర్బన్ ఏరియా, హైదరాబాద్ లాంటి ఏరియాలో గల్లీ మీకు తెలియాలి. ఓకే, ఈయన కిషన్ రెడ్డి ముందు ఆలయ నరేంద్ర ఉన్నప్పుడు హిమాయత్ నగర్ ఉండి, ఇప్పుడు హిమాయత్ నగర్ లేదు. ఒక టైంలో మన కార్వాన్ నుంచి బద్దంబాల్ రెడ్డి కలిసిన టైం కార్వాన్ లో ఇప్పుడు హిందువులు మొత్తం పక్కన తీసి రాజశేఖర్ రెడ్డి మొత్తం కాన్స్టిట్యున్సీ మార్చేసిండు. దాని తర్వాత బీజేపీకి గెలవలేదు అక్కడి నుంచి. అట్లాంటి పరిస్థితి. సో ఒకటే రాజా సింగ్ ఒకరే ఉన్నారు బీజేపీ వైపు నుంచి పోటీ చేయడానికి, గోషామైల్ నుంచి. సో ఇదంతా చూసినప్పుడు బేసిక్లీ సిటీ తెలిసే మనిషి ఉండాలి, లోకల్ క్యాండిడేట్. మిగతా ప్లేస్ లో నేను ఆయనకు ఉండొచ్చేమో, అది ప్రాబ్లం. కానీ ఇక్కడ యూ షుడ్ హ్యావ్ ఎ లోకల్ క్యాండిడేట్. ఈ లోకల్ క్యాండిడేట్ ఉంటేనే మీకు ఒక లోకల్ క్యాండిడేట్ గల్లీ తెలిసినప్పుడు తిరగొచ్చు మీరు మీ వర్కర్స్ ని ఎవరైనా కానీ. ఇప్పుడు నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, మేము చిన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు నాయన నరసింహారావు రెడ్డి గారు మారాడు ఇక్కడ మన ముషీరాబాద్ నుంచి పోటీ చేసిండు. ఆ టైంలో జనతా పార్టీ ఉండే. ఆయన జార్జ్ ఫెర్నాండెస్ తీసుకొచ్చిండు మా కాలనీకి. జార్జ్ ఫెర్నాండెస్ ఇంత పెద్ద నేత, ఆయన తీసుకొచ్చిండు మోటార్ సైకిల్ మీద. అప్పుడు నాయన నరసింహారెడ్డి మోటార్ సైకిల్ నడిపిస్తుండే. ట్రేడ్ యూనియన్ లీడర్ ఉండే విఎస్టీలో అక్కడంతా ముషీరాబాద్ కాదు. అది తర్వాత నేను నెక్స్ట్ లెవెల్ లీడర్ చూస్తుంది పి జనార్దన్ రెడ్డి గారు, గల్లీ లీడర్. ఆయన ఖైరతాబాద్ ఉండే. ఖైరతాబాద్ లో మా వైపు అల్వాల్ ఖైరతాబాద్ కింద వస్తున్నాయి, మీకు తెలుసా? అల్వాల్ ఏరియా ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉండే ఒక టైంలో. కానీ జనార్దన్ రెడ్డి గారు పాండవ ఇనాగ్రేషన్ పిలిస్తే వస్తాడు, ఒక ఇంట్లో సావు వేస్తే వస్తాడు, ఒక ఇంట్లో పెళ్లి అయితే వస్తాడు, ఒక ఇంట్లో బర్త్డే పార్టీ ఉంటే వస్తాడు. ఆయన ఎవరు మర్చిపోరు, ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారు ఆయన్ని. సో అట్లాంటి లీడర్లు మనకు కావాల్సింది ఇక్కడ. గల్లీ గడితే లీడర్ కావాలి. అది కాదు మీరు స్టేజ్ లో కూర్చుంటా, నేను కింద దిగాను, నేను మీతో మాట్లాడను అంటే అని పక్కన పెట్టేస్తారు. ఎస్పెషలీ బీజేపీలో ఆ కల్చర్ బీజేపీలో ఉంది. 30 సంవత్సరాలు 40 సంవత్సరాల ముందు చూసిన ఇంద్రసేన్ రెడ్డి బాడీ బిల్డింగ్ చేస్తున్న ఏవీ కాలేజీలో నేను చూసాను, నాకు గుర్తుంది. 40 సంవత్సరాల ముందు ఏబీవీపీలో ఉండే అప్పుడు రామచంద్రరావు గారు నాతో క్లాస్మేట్ గా ఉన్నప్పుడు, ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 1982-83 రైల్వే డిగ్రీ కాలేజీలో ఏబీవీపీ ప్రెసిడెంట్ అప్పుడు ఉండే అక్కడ. ఆ టైం నుంచి కష్టపడిన వాళ్ళు వీళ్ళందరూ, ఈవెన్ కిషన్ రెడ్డి కూడా అంతే. మోదీ గారితో వైట్ హౌస్ బయట తీసిన ఫోటో ఎప్పుడు కూడా కనిపిస్తాయి మీకు, ఎప్పుడో అది పాతది. సో అట్లాంటి కష్టపడి పని ఉన్నప్పుడు కొత్త వాళ్ళు వస్తే పార్టీలో చాలా ప్రాబ్లం అవుతుంది. అది బీజేపీ ఇష్యూ.
కొత్త వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు, డబ్బులు ఉంది మా దగ్గర, ఇన్ఫ్లుయెన్స్ ఉంది మా దగ్గర అంటే నడవదు. స్పెషలీ సంఘ్ వాళ్ళని సపోర్ట్ చేయరు అట్లాంటి వాళ్ళని. ఎందుకంటే చాలా బీజేపీలో కష్టపడి 20-30 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు ఇప్పుడు కూడా ఒక పదవి లేకుండా తిరుగుతున్నారు. చాలా మంది ఉన్నారు. వాళ్ళకి అసలు డిమాండ్ లేదు, ఏం లేదు, మమ్మల్ని క్యాండిడేట్ చేయాలి, ఎమ్మెల్యే చేయాలి. వాళ్ళు కొంతమంది ఉంటారు, చాలా మంది 90% వాళ్ళు క్వైట్ గా పనిచేసి వెళ్ళిపోతారు. సో అది బండి సంజయ్ని ఆ ఎమోషనల్ దిగా చాలా మంది అంటారు ఆయన ఉంటే బాగుంటుండే, కానీ ఆయన పీరియడ్ అయిపోయింది. 3 సంవత్సరాలు మీకు పీరియడ్ ఉన్న తర్వాత మిమ్మల్ని రీప్లేస్ చేయాల్సింది. అది వాళ్ళకి బీజేపీ కాన్స్టిట్యూషన్ ఉంది. అది మరి ఎన్నిసార్లు రీప్లేస్ చేస్తారు సార్ కిషన్ రెడ్డిని? కిషన్ రెడ్డి అయిపోయింది కదా, ఇప్పుడు రామచంద్రరావు గారు ఉన్నారు కదా, ఇప్పుడు మధ్యలో కిషన్ రెడ్డి గారు కూడా అది స్టాండ్ బై అంటారు. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఇప్పుడు మళ్ళీ నడ్డా గారు ఇన్ని రోజుల నుంచి ఉన్నారు కదా అని చెప్పి 5 సంవత్సరాలు అవుతుంది ఆయనది, కానీ ఇప్పుడు రీప్లేస్ చేస్తారు. ఎందుకంటే 24 ఎలక్షన్ వచ్చింది, దాని తర్వాత ఇమీడియట్ 2-3 ఎలక్షన్స్ వచ్చి ఆయన పెట్టుకోవాల్సి వచ్చింది. బీజేపీ కూడా డిసైడ్ చేయలేకపోయారు ఎవరిని పెట్టాలి. సంఘ అప్రూవ్ చేయాలి కదా, సంఘ కూడా అప్రూవ్ చేస్తేనే వాళ్ళు నేత అవుతారు ఉండే, అదన్నీ ఇష్యూస్ ఉండే. కానీ నేను ఇప్పుడు కూడా బిలీవ్ చేస్తున్నా అంటే లీడర్ కావాలి కంపల్సరీ, ఎస్, బట్ కాడర్ బేస్ పార్టీలో లీడర్ కాదు ఇంపార్టెంట్. లీడర్ మోటివేట్ చేయొచ్చు అంతే. పనిచేసేటోళ్ళు కాడర్ లెవెల్లో పనిచేస్తారు. బీజేపీలో ఎట్లా అంటే మీరు పన్నా ప్రముఖ్ ఉంటే కూడా, పన్నా ప్రముఖ్ మీకు తెలుసో కాదని తెలియదు, పన్నా ప్రముఖులు అంటే ఒక 2 షీట్లు ఉంటది ఒక షీట్ది. ఓకే, అంటే ఒక ఎలక్షన్ షీట్ లో మీకు ఓటర్ లిస్ట్ లో ఇక్కడ 20 మంది ఉంటారు, ఇక్కడ 22 మంది ఉంటారు, 40-50 మంది ఉంటారు 2 సైడ్ల. అది ఒకరికి చింపేసి ఒకరికి ఇచ్చేస్తాడు, వాడు పన్నా ప్రముఖ్ వాడు చూసుకోవాలి. ఆడ 20-40 మందిని ప్రతి రోజు వెళ్ళి కలవాలి, ప్రతి 2 రోజులు లోకల్ బూత్ లెవెల్ నుంచి. వాళ్ళు చాలా ఇంపార్టెంట్. అమిత్ షా గారు ఎన్నోసార్లు అన్నారు, బూత్ మేనేజ్మెంట్ ఉంటే బీజేపీ గెలుస్తారు, లేకుంటే గెలవరు. మీకు ఎన్ని పెద్ద నేతలు స్టేజ్ మీద కూర్చుంటే బీజేపీ. మీరు చెప్పినటువంటి మాట ఇంకా 50 సంవత్సరాలైనా రాసి పెట్టుకోండి నా మాట. గోషామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ చెప్పినటువంటి మాట, 50 సంవత్సరాలైనా బీజేపీ ఇలా చేస్తే అధికారంలో రాదు, మనమేమో డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పేసి మనం చెప్తుంటే కాంగ్రెస్ ని చూసి నేర్చుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ వైఖరిని కొంచెం అసహనమే అనొచ్చు. ఎందుకంటే నన్ను పట్టించుకోవడం లేదా, ఒక్క స్టార్ క్యాంపెయిన్ లో కూడా తను కనిపించినటువంటి రాజా సింగ్ గారు నాకు చాలా బాగా తెలుసు. ఆయన ఫస్ట్ టైం గెలిచినప్పుడు కూడా నేను వెళ్ళాను. ఫస్ట్ ఆయన టీడీపీలో ఉండే, మీకు గుర్తుంటుంది. దాని తర్వాత ఇండిపెండెంట్ ఉండే, టీడీపీ ఉండే, దాని తర్వాత బీజేపీ. ఆయన ప్రాబ్లం ఆయనకు ఉంది, ఎందుకంటే పార్టీగా ఉన్నప్పుడు కొంచెం డిసిప్లిన్ ఫాలో చేయాల్సి వస్తుంది. మీకు నచ్చకపోవచ్చు, లైన్ దాటద్దు, ఎందుకంటే మీరు ఎక్కడో క్రిటిసైజ్ చేస్తే దాని ఇంపాక్ట్ ఎక్కడో ఉంటది. మీరు ఇక్కడ మాట్లాడింది గల్ఫ్కి వెళ్తుంది, అక్కడ ఉన్న మన ఎంప్లాయీస్ పనిచేస్తున్న వాళ్ళ మీద అది ఇంపాక్ట్ పడుతుంది. చాలా కేర్ఫుల్ ఉండాలి మాట్లాడే. మీకు ఏ పొజిషన్ లేదనుకోండి, మీరు ఎవరైనా వాగొచ్చు, కూర్చొని రోడ్డు మీద వెళ్ళి ఏమని చెప్పొచ్చు. కానీ మీరు మూమెంట్ యువర్ అన్ ఎమ్మెల్యే, ఎంపీ ఆర్ పార్టీ పొజిషన్ ఉన్నప్పుడు మీరు చాలా కేర్ఫుల్ గా మాట్లాడాలి. అది చాలా ఇంపార్టెంట్. సరే, బీజేపీకి ఉన్న వీక్నెస్ వాళ్ళకు ఉంది, కానీ నేనేం చెప్తానంటే బీజేపీ కాంగ్రెస్ లాగా ఉండకూడదు అని చెప్తున్నాను నేను. కాంగ్రెస్ కల్చర్ ఉండకూడదు. కాంగ్రెస్ కల్చర్ అంటే స్టేజ్ మీద ఎక్కువ, స్టేజ్ కింద తక్కువ. ఆ స్టేజ్ రాకూడదు. ఆ స్టేజ్ వస్తే చాలా డేంజరస్. నేను సీనియర్ నేత అంటాడు. ఎప్పుడైనా మీరు హోర్డింగ్ లా జూనియర్ నేత అని చూసిండు ఎక్కడైనా? సీనియర్ నేత అంతే. సీనియర్ నేత కూడా సీనియర్ నేత. ఒకసారి నన్ను సీనియర్ జర్నలిస్ట్ అని చెప్తే నేను చెప్తాను, ఎందుకు బాబు అంత సీనియర్, నన్ను జర్నలిస్ట్ గా పిలువు చాలు అంటారు. అది పిలవకపోతే కూడా ప్రాబ్లం లేదు, నా పేరు చెప్పుకో చాలు. అట్లా ఉంటది అనమాట. ఇది కాకుండా సీనియర్ నేత, అది పెద్ద హోర్డింగ్లు, కట్అవుట్లు, అది ఆ కల్చర్ బీజేపీలో లేకుండే. మీరు 20 సంవత్సరాల ముందు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, నాయన నరసింహారెడ్డి గారు పోటీ చేసినప్పుడు కానీ, ఫస్ట్ టైం బండారు దత్తాత్రేయ సికింద్రాబాద్ పోటీ చేసినప్పుడు ఈ కల్చర్ లేకుండే. హోర్డింగ్లు, కట్అవుట్లు, అది ఇది ఫ్లెక్స్లు. ఇప్పుడు వచ్చిన కొత్త కల్చర్ ఇది. బీజేపీ వర్కర్స్ ఎట్లా అంటే చుప్ చాప్ పనిచేస్తారు. దీనికన్నా ముందు చెప్పాను చూడండి, క్వైట్ గా పనిచేస్తారు, వెళ్ళిపోతారు వాళ్ళు అంతే. గర్ తిరుగుతారు, ఇల్లు తిరుగుతారు, అపార్ట్మెంట్ తిరుగుతారు, కలుస్తారు, మాట్లాడతారు, అన్ని చేస్తారు వాళ్ళు. 2014 నేను కూడా వారణాసిలో పనిచేసిన మోదీ గారి కోసం, నాకు తెలుసు ఎంత కష్టపడి పనిచేస్తారు అక్కడ ఉన్న వర్కర్స్. వారణాసి హ్యాట్స్ ఆఫ్. ఆ టైంలో కేజ్రీవాల్ వచ్చి పెద్ద సర్కస్ చేసిండు అక్కడ, నేను గెలవబోతున్నా, అది అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది అని చెప్పి. అప్పుడు ముందు గుజరాత్ ముఖ్యమంత్రి ఉండే మోదీ గారు. మేము అందరూ కష్టపడి పనిచేస్తున్నాం అక్కడ. సో ఆ టైంలో కూడా డిసిప్లిన్ చూసాను నేను అక్కడ ఉన్న టీంది. ఒక్కొక్క బూత్కి వెళ్ళి నాకు 2 బూత్లు ఉండే, నేను వాళ్ళతో పనిచేస్తాను, సోషల్ మీడియా హ్యాండిల్ చేసుకుంటా. ఎంత డెడికేటెడ్ గా పనిచేస్తారంటే, దాంట్లో ఒక మనిషి లీడ్ చేసే ఆయన డాక్టర్, ఆయన పాపం ప్రాక్టీస్ అంతా పక్కన పెట్టి దీనికి తిరుగుతున్నాడు. ఆలోచించండి, సాక్రిఫైస్ అంతా చేస్తారు వీళ్ళు అని చెప్పేసి. ఇది చాలా ఇంపార్టెంట్. సో నేను చెప్పేది మీ దానికి నేను కొంచెం డిఫరెన్స్ ఒపీనియన్ అదేంటే, కాంగ్రెస్ లాగా కాకూడదు. బీజేపీ షుడ్ బి బీజేపీ. గెలవాలంటే మీరు ఎలక్షన్ మీరు చెప్పొచ్చు, తెలంగాణలో రాజా సింగ్ ఎట్లా చెప్పిండు, నెక్స్ట్ 30 సంవత్సరాలు బీజేపీ రాదంటే. కర్ణాటకలో 20 సంవత్సరాల ముందు బీజేపీ లేకుండే కదా, 20 సంవత్సరాల ముందు లేకుండే. ఇప్పుడు ఎట్లా పైకి వచ్చింది అపోజిషన్? ఇప్పుడు అపోజిషన్ చెప్పి దానికన్నా రూలింగ్ ఉండే, అది వస్తూనే ఉంటే పోతూనే ఉంటుంది, అది మారుతూనే ఉంటుంది, అది పెద్ద ప్రాబ్లం కాదు, లేకుండే కదా.
కేరళలో ఒక్క సీట్ లేకుండే, ఒక ఎంపీ ఉన్నారు కదా సురేష్ గోపి, ఒక దానికన్నా ముందు ఒక ఎమ్మెల్యే సీట్ ఎప్పుడో ఒక టైంలో నియమని చెప్పి ఓ రాజగోపాల్ గారు ఉండే త్రివేంద్రం పక్కన. 3 కార్పొరేషన్ బీజేపీ చేతిలో ఉంది కేరళలో, పాలక్కాడ్, మండలం, త్రివేంద్రంలో మేజర్ షేర్ ఉంది. ఎట్లా? ఇదే కదా, దే ఆర్ వర్కింగ్ హార్డ్ ఆన్ ద గ్రౌండ్, లేదని చెప్పట్లేదు. సో సరే, ఒక పార్టీ ఉన్నప్పుడు డిఫరెన్స్ ఒపీనియన్ ఉంటే చాలా మటు. నేను బీజేపీ కోసం మాట్లాడలేను, ఐఎమ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద లీడర్షిప్ ఆర్ నథింగ్. నేను ఒక మీడియా నుంచి మాట్లాడుతాను, మీడియా వైపు నుంచి మాట్లాడుతాను, చూసిన దానికి మనం చెప్పాల్సింది వచ్చింది. సార్ ఇప్పుడు రానున్న నెక్స్ట్ ఈ తరంలో 2025లో ఏ ఎలక్షన్స్ లేవు, బహుశా 2026లో నెక్స్ట్ షెడ్యూల్ ఈసీఎల్ ఉన్నటువంటి ప్రధాన మన సౌత్ జోన్ లో ఉన్నటువంటి తమిళనాడు, కేరళ ఎలా ఉంది సార్ బీజేపీ గ్రాఫ్? కేరళలో, తమిళనాడులో బీజేపీకి ఎస్పెషల్లీ తమిళనాడులో అలయన్స్ గా పోటీ చేయాల్సి వస్తుంది ఏఐడిఎంకే. ఎందుకంటే అది ఎప్పుడైనా అంతే, అక్కడ ద్రవిడియన్ ఫిలాసఫీ ఉన్నదాకా ఒక హిందూ పార్టీకి అక్కడ స్పేస్ లేదు. కేరళలో చాలా మటుకు డెవలప్ చేశారు, కానీ లోకల్ లెవెల్ ఎలక్షన్స్ ఇప్పుడు స్టార్ట్ అయింది ప్రాసెస్. కార్పొరేషన్ అండ్ లోకల్ లెవెల్ ఇక్కడ లాగానే అక్కడ కూడా మొదలైంది. అది ఇప్పుడు జరుగుతుంది నెక్స్ట్ 2 weeks లో. దాంట్లో బీజేపీ బాగానే పర్ఫామ్ చేస్తారు, దాంట్లో డౌట్. దీంట్లో ముందు కూడా బాగా పర్ఫామ్ చేస్తారు. సర్పంచ్ లెవెల్లో, వార్డ్ మెంబర్ లెవెల్లో, కార్పొరేషన్ లో అన్ని గెలుస్తున్నారు వాళ్ళు, పాకెట్స్ లో గెలుస్తున్నారు అక్కడ ఇక్కడ. అది కాకుండా మీరు ఈ 2 స్టేట్లు ఎంతే, ఎందుకంటే మీరు పంజాబ్ లాగానే అయిపోయింది. శిరోమణి అకాలీదళ్ వాళ్ళు ఎప్పుడు బీజేపీని పైకి రానియలేదు. తమిళనాడులో కూడా అంతే, అది ఏఐడిఎంకే కానీ దీనికి ముందు డిఎంకేతో టైప్ ఉండే బీజేపీ, అప్పుడు కూడా వీళ్ళెవ్వరూ బీజేపీని పైకి రానియలేదు. అది బీజేపీ చేసిన తప్ప. అన్నామలై గారు చాలా మటుకు అది కరెక్ట్ చేశారు. గల్లీ గల్లీ తిరిగి ప్రతి బూత్ లో మనిషిని పెట్టిన ఆయన స్టేట్ లో, కానీ అప్పుడు దాకా 18% తీసుకురావడానికి వెళ్ళిన ఓటు, దానికన్నా పైకి వెళ్ళట్లేదు ఓటు. ఎందుకంటే దానిపైన మొత్తం ద్రవిడియన్ ఓట్ బ్యాంక్ ఉంది. దాని కావాలంటే ఏఐడిఎంకే అని పట్టుకోవాలి. వాళ్ళు ఇచ్చిన 10 సీట్లు 20 సీట్లు పోటీ చేయాలి, నో చాయిస్. బహుశా ఇంకా 20-30 సంవత్సరాల తర్వాత తమిళనాడు మారుతుందో లేదో తెలియదు. కేరళ లాగానే అది కూడా ఫిలాసఫీ. కేరళలో ప్రాబ్లం అంటే బీజేపీ హిందూ పాపులేషన్ 45% ఉన్నారు. 40% 3గా స్ప్లిట్ అయిపోతుంది, కమ్యూనిస్ట్, కాంగ్రెస్, బీజేపీ. దాంట్లో 18% ఆల్రెడీ బీజేపీకి వస్తుంది. ఎక్కడి నుంచి ఓట్లు గుంజుకోవాలి, కాంగ్రెస్ వైపు నుంచో లేకుంటే కమ్యూనిస్ట్ వైపు. అది కాకుండా క్రిస్టియన్ కమ్యూనిటీ చాలా మటుకు ఇప్పుడు బీజేపీ వైపు వస్తున్నారు, ఓట్లు వేస్తున్నారు. దానికోసం సురేష్ గోపి త్రిశూర్ నుంచి గెలిచినారు. త్రిశూర్ ఇస్ మై హోమ్ టౌన్, మా హోమ్ టౌన్ నుంచి. అక్కడ సురేష్ గోపి గెలవడానికి కారణం చాలా మంది క్రిస్టియన్స్ ఓట్ చేసిండు ఆయన కోసం. ఎందుకంటే ఆయన చాలా బాగా మంచోడు, డెవలప్ చేస్తాడు అది అని చెప్పేసి. వాళ్ళకు కూడా ఇస్లామిక్ అని కూడా కొంచెం ప్రాబ్లం ఉంది అక్కడ, లవ్ జిహాద్ ఇష్యూస్ అని నడుస్తుంది దాంతో అనమాట. సో ఓవరాల్ చూస్తే ఈ 2 స్టేట్లు, కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ మోదీ గారు ఆ రోజు మెన్షన్ చేసిన బెంగాల్ ఇస్ ద నెక్స్ట్ ఫ్రాంటియర్ అన్నారు. ఇప్పుడు కూడా బెంగాల్లో బీజేపీకి అంత 60 సీట్లు ఉన్నారు, అక్కడ 62 అంత తగ్గింది. ఇప్పుడు కొంతమంది టీఎంసీకి వెళ్ళిపోయాడు, కానీ లాస్ట్ టైం బాగా పర్ఫామ్ చేసి. కానీ తప్పేం చేసింది లాస్ట్ టైం అంటే బీజేపీ దాని తర్వాత వాళ్ళ వర్కర్స్ ని మర్చిపోయిండు, వాళ్ళని వ్యతిరేకంగా కొట్టి చంపేసిండు చాలా మంది టీఎంసీ వాళ్ళు. ఈసారి అయినా వాళ్ళ వర్కర్స్ ని కాపాడుకోవాలి. ఎలక్షన్ తర్వాత వాళ్ళు మర్చిపోకండి, చాలా ఇంపార్టెంట్. సో బీజేపీ ఆల్రెడీ వర్క్ మొదలు పెట్టింది. మోదీ గారు ఆ రోజు విక్టరీ ర్యాలీలో పార్టీ ఆఫీస్ లో చెప్పారు, నెక్స్ట్ బెంగాల్, అస్సాం ఎట్లానే మన చేతిలోనే మనం చూసుకుందాం అని. సో అస్సాం ఎట్లానే గెలుస్తారు, ప్రాబ్లం లేదు. కానీ బెంగాల్ విల్ బి అ మేజర్ ఇష్యూ. గెలవడం ఇంపాసిబుల్, కానీ ముస్లిం పాపులేషన్ చాలా ఎక్కువ అక్కడ. మొత్తం బంగ్లాదేశ్ నుంచి బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు, కానీ బెటర్ పర్ఫార్మెన్స్ 100 సీట్లను వస్తే మంచిగా ఉంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.